అనంతరం ప్రధాని మోదీ గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్న అధిరథ మహారథులను నమస్కరించిన పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. అందుకు చిరంజీవి నిర్వహించబోయిన పవన్ తన అన్నయ్య పాదాలను తాకి ఆలింగనం చేసుకున్నారు. పవన్ ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అనంతరం మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యువగళం యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన లోకేష్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్ అనంతరం మిగిలిన వారి చేత గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు పవన్ మోదీని ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తర్వాత సభా వేదిక నుంచి మోదీ దిగిపోయే సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. మోదీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిథులున్న వేదికపైకి చేరుకుని అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోదీ నిల్చుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగాస్టార్, పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ మురిసిపోయారు. కాగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిరథ మహారథులు తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు మరెందరో రాజకీయ సినీ తారలు తరలివచ్చారు. సభా ప్రాంగణం సైతం జనాలతో కిక్కిరిసిపోయింది. ప్రమాణ స్వీకారానికి వారంతా పెద్ద ఎత్తున తరలి రావడంతో సభా వేదికకు వచ్చే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.